సరే ఇప్పుడు సిబిఐ ఓవరాల్గా ఈ అంశం మీద అసలు కుట్రదారులు ఎవరు, అసలు చంపింది ఎవరు, చంపించింది ఎవరు అనేది ఖచ్చితంగా దాని ఎండ్ వరకు వెళ్ళి విచారణ అయితే చేయాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు ఏదో చేశారండి, ఇంతకన్నా ఏం చేయనీకి లేదు. వాళ్ళు ఏం చేస్తే కూడా స్పైల్ ఇప్పటికే బాగా స్పైల్ అయిపోయింది. ఎవరైతే ఒరిజినల్గా చంపిన వాళ్ళు హ్యాపీగా, వాడు బాగా హ్యాపీగా తిరుగుతున్నాడు. అవును. ఇంకోరు జైలు పోయి వచ్చారు. వాళ్ళంతా కేసులో హ్యాపీగా తప్పించుకొని పోతారు. ఎందుకంటే అన్ని లకునాలు ఉన్నాయి. అసలు ఈ కేసుల్ని ఏ హైదరాబాద్ యూనిట్కో, వైజాగ్ యూనిట్కో, సిబిఐలకు ఇచ్చింటే ఆ తెలుగు గిల్లుకు తెలిసిన వాళ్ళు దీన్ని వాళ్ళకు సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళు, ఇక్కడ తెలుగే రాదు. వాళ్ళ హిందీ ఇక్కడ రాదు, ఈ సాక్షులకు వీళ్ళకి రాదు. వాళ్ళు ఎవరో ఇద్దరు దుబాసీలను పెట్టుకొని ఎవరో ఫారిన్ నోడు, అమెరికన్ నోడు వచ్చి ఇన్వెస్టిగేట్ చేసినట్లు ఉంటుంది ఇక్కడ. సిబిఐలే ఫస్ట్లోనే రాంగ్ స్టెప్. తెలుగు తెలిసిన హైదరాబాద్ యూనిట్ ఆఫీసర్స్కో, లేకపోతే వైజాగ్ యూనిట్ ఆఫీసర్స్కో ఇది ఇన్వెస్టిగేషన్ ఇచ్చింటే కొంత న్యాయం జరిగేది. అన్ని కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. రంగన్న చెప్పేది ఒకటి చెప్తాడు, రంగన్నేమో వాళ్ళు హాల్లో వెతుకుతుంటే చూసినాను నేను కిటికీలో ఉంటి అని అంటాడు. వాళ్ళేమో దస్తగిరి ఏమో హాల్లో ఏం లేదు, బెడ్రూమ్లో మేము వెతుకుండేది, అంత బెడ్రూమ్లో జరిగింది అని చెప్తాడు. రంగన్నేమో ఉత్తరం వైపు వాకిలి, పార్క్ వైపు వాకిలి పక్కన నేను చెట్టు దాక్కుంటే ఆ వాకిలి చేసుకొని వచ్చి ముగ్గురు ఎన్నిక వారిపోయి గంగిరెడ్డి అందరికన్నా లాస్ట్ వచ్చినాడు అని చెప్తాడు. దస్తగిరి ఏమో తన స్టేట్మెంట్లో అంతా అయిపోయినాక డాక్యుమెంట్లు తీసుకొని ఫ్రంట్ గేట్ అంటే తూర్పు గేట్లో ముందు గంగిరెడ్డి తలుపు ముందు వాకిలు తెరుచుకొని ముందు బయటకు పోయాడు. నిద్రపోతున్న రంగన్న ఎవరు అన్నాడు. మేము భయపడి ముగ్గురం ఎన్నిక పారిపోయినాము. రంగన్న మమ్మల్ని చూడలేదన్నట్టు అతను చెప్తాడు. ఏది నిజం? అన్నిటికన్నా తల ఇక్కడ పగిలిపోయి మెదడు సగం కారిపోయిన వ్యక్తి కాన్షియస్ ఉండి లెటర్ రాసినాడంటే ఈమె డాక్టర్ అమ్మ నువ్వు ఈమె ఎట్లా నమ్ముతుంది? మెదడు సరేలే, ఏలి ఇటువరకు తెగిపోయినోడు పెన్ను పట్టుకొని ఎలా రాస్తాడు? పెన్ను రాస్తే ఈ పేపర్ అంతా రక్తం పడదా? మరి సిబిఐలో ఆ మాత్రం కూడా ఆలోచన చేయలేదా? ఇన్ని కాంట్రాడిక్షన్స్ ఎలా చేస్తారు ఇద్దరు 164లోన? వెరీ సింపుల్ కామన్ సెన్స్. అదే తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతున్నాము. ఎద్దురు ఏంటంటే దొడ్లగట్టి ఏమన్నట్టే చేశారు. అసలు కేసెస్ ఫైల్ చేశారు. అది నా బాధ. వివేకానంద రెడ్డి లాంటి గొప్ప మనిషి, ఆయనకున్న పర్సనల్ మనకు అనవసరం. వ్యక్తిగతంగా నాకు అత్యంత గొప్ప మనిషి ఆయన. ఎన్నో మాటలు నేను 4.5 సంవత్సరం చేస్తే ఆఫ్టర్ ఆల్ ఇన్స్పెక్టర్ నేను, ఆయన ఎంపీ అప్పటికి. తర్వాత నేను పోయిన 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో సీఎం తమ్ముడు అయిపోయినాడు. ఎప్పుడన్నా ఫోన్ చేయని మనం ఫోన్ ఎత్తి సార్ అనే లోపలే నమస్కారం సార్ నేను వివేకాన్ని మాట్లాడుతున్నా అని చెప్పి మనకు అంత అవకాశం అంత. ఓసారి బాంబుల కేసులో అది 96/2004 కేసు, అది వేంపల్లి ఆ శ్రీనివాస్ రెడ్డి అనే వాళ్ళు ఊర్లో బాంబులు వేసుకున్నారు. అది వెలమవారిపల్లిలో. దాన్ని రికవర్ చేసి దాన్ని మేకర్స్ని పట్టుకొని వచ్చి ఇంటరాగేట్ చేస్తుంటే వాళ్ళు మా ఇంటరాగేషన్ తట్టుకోలేక సీఎం గారు తమ్ముడు కదా ఎంపీ పేరు చెప్తే అయిపోతుంది అంటే ఎంపీ గారు కూడా చేయించినాం సార్ అన్నారు ఎలక్షన్కి. నేను ఫోన్ చేసి అడిగితే పాపం ఆయన వచ్చేసి వెంపల్లి స్టేషన్లో రాత్రితో కూర్చున్నాడు బయట సీరియట్లు దాక్కుంటా కాంపౌండ్లో. అంత మంచోడు ఆయన. నీ సీఎం తమ్ముడు కదా పిలిస్తే వచ్చి మేమంతా ఇంటరాగేట్ చేస్తే సూర్యరాజ్ సార్ వచ్చినాను నా కొడుక అంటే లేదు సార్ నేను ఏదో తన్నులు తట్టుకొని చెప్పినా సార్కి ఏం చేయించలేదు. అప్పుడు అది అప్పుడు మళ్ళీ 2 సిగరెట్లు తాగి టీ తాగి అప్పుడు వెళ్ళిపోయినాడు ఆయన. ఓవరాల్ గా మీరు ఇచ్చే కంక్లూజన్ ఏంటి ఈ కేసు గురించి? కంక్లూజనా మీకేమనిపించింది అంత అయిన తర్వాత? ఎవరు దీంట్లో లాభపడినారు? నాకు అనిపించింది అయితే మీరు చెప్పిన టోటల్ ఎపిసోడ్ లో అయితే అల్టిమేట్ గా లాభపడింది వివేకానంద రెడ్డి. 2 భాగాలు దీంట్లో. అవినాష్ రెడ్డి వాళ్ళ వైపు చూస్తాం, వీళ్ళ వైపు చూస్తాం. అంతే. వీళ్ళకి ఏముంది, ఫాదర్ చనిపోయినాడు. అవును. చనిపోతే యాక్చువల్గా 16వ తేదీ పొద్దునకు చనిపోయినాడు ఈయన. 14 రాత్రి అంటే తెల్లవారుదామన 15వ తేదీ. 16వ తేదీ ఉదయం ఏముండింది వైఎస్ఆర్సీపీ పార్టీ స్కీము. 16వ తేదీ ఉదయం 10 గంటలకి ఇడప్లపాయలో లిస్ట్ అనౌన్స్ చేయాలి. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనౌన్స్ ప్రకటన ఉంది. 15వ తేదీ పొద్దునకి ఈయన చనిపోయాడంటే ఈయన చనిపోతే మరి వెంటనే వాళ్ళ కూతురుకో అల్లునికో ఎంపీ సీట్ ఇస్తారని ఒక ఆలోచన ఉండొచ్చు కదా పొలిటికల్గా. ఎందుకంటే నరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా బాగా పొలిటికల్ అంబిషన్ చాలా ఉంది కదా. కాంగ్రెస్తో విభేదించి ఈయన ఎంపీగా రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా పోటీ చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారు మన విజయమ్మక్క మీద పోటీ చేశాడు. ఈయనేమో ఎంపీగా నేను పోటీ చేస్తానని
ఏబిఎన్కి సుమారుగా 10 ఎపిసోడ్లు ఉండే. నేను చదివిన అన్నీ విన్నాను. తర్వాత వాళ్ళు తీసేశారు ఇన్వెస్టిగేషన్. నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను జగన్ మీద పోటీ చేస్తానని అతనికి అంబిషన్స్ ఉన్నాయి, పొలిటికల్ అంబిషన్స్. అది ఒక కారణం ఉండొచ్చు. రెండో భార్య ఆస్తి. దీనివల్ల ఆయన ఇంటికి తెచ్చుకునే వ్యవహారంలో ఉన్నారు లాస్ట్కు. ఎందుకంటే చరమాంకంలో కొడుకుతో ఉండాలనుకుంటున్నారు. వీళ్ళకు మనీ కూడా పూర్తిగా టైట్ చేశారు, చెక్ పవర్ తీసేశారు. ఈయన జోబులో 5,000 కూడా లేకుండా చేశారు. ఈయన 2,000 3,000కు పిఏ తప్పు తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తున్నాడు. పరిస్థితులన్నీ టైట్ అయినాయి. డబ్బు కోసం బెంగళూరులో ఏదో డిస్ప్యూట్ సెటిల్ చేసి సంపాదించి చూడాలనుకున్నాడు. ఏదో డైమండ్ స్టోరీ నమ్మాడు, అన్ని చేశాడు. ఆమెను ఇంటికి తెచ్చుకొని పెట్టుకుంటే ఇలా ఫ్యామిలీ రెస్పెక్ట్ హానర్ పోతుంది కదా. ఎవరికి అవసరం ఉంది? వీళ్ళకి అవసరం ఉంది. ఈ యాంగిల్ చూస్తే సరే. అవినాష్ రెడ్డికి సిబిఐలో చెప్తున్నారు ఎంపీ సీట్ అని. ఎంపీ సీట్కి మీరు నమ్ముతారా? సీట్ ఆయన ఇస్తాడా? అసలు ఎంపీ సీటు నిర్ణయించేంత స్థాయి పార్టీలో వివేకానంద రెడ్డి కాదు. రెండో భార్య ఎవరో ముస్లిం అతను జ్యువెలరీ షాప్ పెట్టుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే సీటుకి ఆయన ప్రయత్నం ఆయన చేస్తుంటే ఒక నోటి మాట ద్వారా చెప్పుకొని ఆమె మెసేజ్లు పెట్టింది. ఆయనకి ఏం చెప్పలేదే, ఆయనకు సీట్ రాలేదే. హీ హ్యాజ్ నో సే. సీటు పార్లమెంట్ సీట్ ఇప్పించేది ఇవి ఇచ్చేదని అది జగన్మోహన్ రెడ్డిని అడిగి నువ్వు కంక్లూడ్ చేసుకోవాలి. కానీ సిబిఐలు ఏదో దారిన పోయే దానయ్యని అడిగి అవును మాకు వివేకానంద రెడ్డి అప్పుడు చెప్పిండే ఈసారి అవినాష్ కాదు నేను ఉంటాను, లేకపోతే షర్మిల ఉంటుందో లేకపోతే విజయం ఉంటుందో అని దారుణ పోయే దానయ్యలతో మాట్లాడినాడు. టీ దాక్కుంటా, సిగరెట్ దాక్కుంటా. అవేది సాక్ష్యాలు కాదు కదా. ఈ సీట్ ఇచ్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆయన ఏమన్నా ఎగ్జామ్ చేశారా? చేస్తే తుస్సు అయిపోయింది, కేసే లేదు. అసలు ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, మత్సలేని ఎంపీ, ప్రజల్లో అందరితో మన్ననగొన్న ఎంపీ. ఫస్ట్లోనే 1,00,000 పైన మెజార్టీ. అప్పుడు చనిపోయినప్పుడు కూడా 3 లక్షల చిల్లర మెజార్టీ. మన ఇంతమంది ఇన్ని అభాండాలు వేసి ముద్దాయిగా పోతే ఎంపీగా 60-70 వేల మెజార్టీతో గెలిచిన ఎంపీ అవినాష్. అతనికి కాకుండా ఎవరికి ఇస్తాడు? కాబట్టి అది అనేది ఒక చెత్త కారణం, అది మోటివే కాదు. అసలు అవినాష్ రెడ్డికి తరఫున జమలమడికి ఇన్ఛార్జ్ చేసి ఆయన జిల్లా అంతా తిరుగుతుంటేనే కదా వాళ్ళకు వాళ్ళ పార్టీకి ఈయనకు ఈజయ్యేది. ఇంపార్టెంట్ భీష్ముని చంపుకుంటాడా ఇంట్లో? అదే కదా సైన్యాధ్యక్షుడు ఆయన, అంతే కదా. సైన్యాధ్యక్షుడిని ఎవరన్నా చంపుకుంటారా? లేదు. చంపి అందులో అప్పుడు రేపులా ఎల్లుండి సీట్ అనౌన్స్ చేస్తుంటే చంపాల్సిన అవసరం ఏమో. అవును. ఒకవేళ ఆ సీటు కోసమే తను చంపితే జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడా వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం కూడా బుర్రలేనోడా? అదే కదా. ఎందుకు చంపినారని తెలుసుకోలేడా? ఒకవేళ అట్లా ఏదన్నా ఉంటే ఆ డిస్ప్యూట్ అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండిండాలి కదా. ఈయన ప్రెజర్ పెట్టి లేదు ఈసారి శర్మిలకి లేకపోతే నాకి లేకపోతే విజయమ్మకి వానికి మాత్రం ఇవ్వద్దని ఈయన చెప్పింటే ఆ డిస్ప్యూట్ ఆయన దగ్గరకు ఉంటే ఆయనకు ఐడియా ఉండదా? ఒకవేళ వాళ్ళ చిన్నాయన సొంతం చిన్నాయన చంపితే అవినాష్ రెడ్డికి ఇస్తారా సీటు? కాబట్టి అదంతా హంబగ్. ఊక వాళ్ళని ఇదే 100 నుంచి 200 కోట్ల ప్రాజెక్టులో భాగంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఇది. వీళ్ళందరూ కూడా ఆ ప్రాజెక్టులో భాగము. సునీత కానీ, నరేంద్ర రాజశేఖర్ రెడ్డి కానీ, దస్తగిరి కానీ, శివప్రసాద్ రెడ్డి, కోట్లు ఖర్చులు ఇవన్నీ అదే ప్రాజెక్టులో ఉన్న భాగము. దీన్ని ఇంకా పొడిగించి ఈ బాబాయ్ గొడ్డలి అని భారతం అని క్యారెక్టర్ అసెట్ చేసుకుంటా, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసెట్ చేసుకుంటా, అవినాష్ గారి దాని నుంచి ఏదో లాభపడాలని అంత తప్ప ఏమీ లేదు దీంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.